ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వర గౌడ్, అట్లాగే రాష్ట్ర కార్యవర్గం, మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు సాంబశివరావు గారు, అట్లాగే రామశెట్టి రమేష్ కుమార్ గారు, మరి అట్లా నెల్లూరు నుంచి వచ్చిన మా మిత్రులు వెంకటరామయ్య గారు, అట్లాగే నక్క విజయరాజు గారు, మా మిత్రులందరూ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామిగా ఉన్నాము, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూపు. మరి అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు పట్టభద్రుల నియోజకవర్గ, గుంటూరు కృష్ణా జిల్లా నియోజకవర్గ శాసనసభ మండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూప్ నుండి ప్రత్యేకంగా వారికి మద్దతు తెలియజేస్తున్నాం. మరి వారిని అత్యధిక మెజారిటీతో మరి శాసన మండలికి పంపించగలిగితే పట్టభద్రులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు ఆయన నిరంతరం శ్రమిస్తారని చెప్పి వారి మీద మేము ప్రత్యేకమైన గౌరవంతో, ప్రత్యేకమైన అభిమానంతో వారికి చేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక 10 నెలల కాలం అయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పేద ప్రజల కోసం శ్రమిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. మరి అటువంటి తరుణంలో మరి ఇట్లాంటి శాసన మండలి ఎన్నికలు రావటం మరి చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయనకి సంపూర్ణ మద్దతుగా తెలియజేసి మరి వారికి ఓటు హక్కు ద్వారా మనం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని శాసన మండలి పంపించగలిగితే మరి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్టు ఉంటుంది, మరి అట్లా మోడీ గారికి కూడా ఓటు వేసినట్టే ఉంటుంది. ఎందుకంటే కూటమిలో భాగస్వామి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి కూటమి ప్రభుత్వం ఉండాలి. కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరం కలిసి ఓటు ఎక్కువ వేయాలి అని చెప్పి ప్రార్థిస్తూ మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో మరి మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, మరి అట్లాగే మా కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మరి విద్యావంతులైనటువంటి పట్టభద్రులు రేపు 27వ తారీఖున జరుగుతున్నటువంటి శాసనమండలి ఎన్నికల్లో తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మరి విజయ దుందుబి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాను.